ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు దుమ్ము దులిపేస్తోంది. వరుస విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. చైనా వేదికగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వరుసగా 4వ విజయం తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని ఇండియా హాకీ జట్టు సెమీఫైనల్స్కు వెళ్లింది. గురువారం దక్షిణ కొరియాతో టీమిండియా తలపడింది. 3-1తో పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో సెమీస్కు చేరడంతో అందరికీ భారత హాకీ జట్ హాట్ ఫేవరెట్గా మారింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు తొలి మ్యాచ్ ఆతిథ్య జట్టైన చైనాతో ఆడింది. ఆ మ్యాచ్లో డ్రాగన్ దేశాన్ని 3-0 తేడాతో చిత్తుగా ఓడించింది. ఇక రెండో మ్యాచ్లో జపాన్ను 5-1తో ఓడించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో మలేషియాపై సంచలన ప్రదర్శన ఇచ్చింది భారత హాకీ జట్టు. ఏకంగా 8-1 తేడాతో మలేసియాను మట్టి కరిపించింది. ఇక అదే జోరును కొనసాగించింది. గురువారం దక్షిణ కొరియాపై 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 2 గోల్స్తో విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే భారత్ ఖాతా తెరిచింది మాత్రం అరేజీత్ సింగ్ హుందాల్. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి బంతిని కొట్టాడు. దాంతో 8వ నిమిషంలోనే భారత్కు తొలి పాయింట్ వచ్చింది. ఆ తర్వాత మరోపక్క నిమిషం వ్యవధిలోనే హర్మన్ ప్రీత్ సింగ్ మరో గోల్ కొట్టాడు. దాంతో భారత ఆధిక్యం రెట్టింపైంది. కాసేపు ఆట కొనసాగిన తర్వాత 43వ నిమిషంలో మళ్లీ హర్మన్ ప్రీత్ సింగే 3వ గోల్ కొట్టాడు. అయితే దక్షిణ కొరియా మాత్రం 30వ నిమిషంలో ఖాతా తెరిచింది. కానీ ఏ క్షణంలో కూడా భారత్కు పోటీ ఇవ్వలేదు. దక్షిణ కొరియా తరపున జిహూన్ యాంగ్ పెనాల్టీ కార్నర్ మీదుగా గోల్ కొట్టడంతో ఆ ఒక్క పాయింట్ లభించింది. ఇక చివరకు 3-1 తేడాతో భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. అయితే భారత్కు గ్రూప్ స్టేజ్లో మరో మ్యాచ్ ఉంది. చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ శనివారం జరగనుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో 6 జట్లు పోటీ పడుతున్నాయి. తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. కాగా చైనాలో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.